అవినీతి రహిత పాలన దిశగా మెదక్ నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచుతానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో దాదాపు 80 కళాశాలల్లో 3,04,000 మంది ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు 2022-2023 సంవత్సరాలకు గాను విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ విషయమై ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి పేద విద్యార్థులు చదువుకునేందుకు భయాందోళనకరమైన పరిస్థితిని కల్పించిన విషయం ఆయన గుర్తు చేశారు. పైసలు లేక అప్పులు తెచ్చి మరి ఫీజు కడుతున్నారు. ఇప్పుడు మీరు ఫీజు ఏమో 4 సంవత్సరాలకు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతారు. మేము ఏం చేయాలి మేడం? 1,70,000 1,80,000 కట్టాలి. ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మెదక్ జిల్లాలోని పూర్తి సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. లా మేకర్స్ ఎక్కడైనా తప్పు జరిగితే తప్పకుండా విద్యార్థుల కోసం, యువకుల కోసం, మా ప్రజల కోసం మేము కొట్లాడతాము. ఇప్పుడు యువకులు, విద్యార్థులు ఉంటేనే కదా మన భవిష్యత్ మంచిగా ఉండేది, మన దేశం మంచిగా ఉండేది. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ గా ఎంతవరకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎంతవరకైనా కొట్లాడతాం, పోరాడతాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. స్టూడెంట్స్ లోపల చచ్చిపోతుంటే మేము రావద్దా అండి? అదేవిధంగా మొత్తం మెదక్ జిల్లాలో బీసీ ఎస్సీ కోటా క్రింద 3,04,000 మంది విద్యార్థులకు 1,70,00,000 రూపాయలు వారి ఖాతాలో జమైనట్లు ఆయన పేర్కొన్నారు.